కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ అధికారులను వెంటనే వారి స్థానాలకు పంపించాలని ఆదేశించింది. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీకి కేటాయించిన ముగ్గురు అధికారులు 24 గంటల్లో ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ అధికారులు ఏపీకి కేటాయించబడ్డారు. వీరు ట్రిబ్యునల్ను ఆశ్రయించడంతో తెలంగాణలోనే కొనసాగుతున్నారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించారు. ప్రస్తుతం రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ఉన్నారు. 1994 బ్యాచ్ అధికారిని అభిలాష్ బిస్త్ ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. 2011 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అభిషేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. అయితే అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ అధికారులను వెంటనే వారి స్థానాలకు పంపించాలని ఆదేశించింది. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీకి కేటాయించిన ముగ్గురు అధికారులు 24 గంటల్లో ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ అధికారులు ఏపీకి కేటాయించబడ్డారు. వీరు ట్రిబ్యునల్ను ఆశ్రయించడంతో తెలంగాణలోనే ప్రస్తుతం కొనసాగుతున్నారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించారు. ప్రస్తుతం రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ఉన్నారు. 1994 బ్యాచ్ అధికారిని అభిలాష్ బిస్త్ ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. 2011 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అభిషేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. అయితే అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.